దేవుని మహాకృపను బట్టి ఈ దినం దేవుని సన్నిధానంలో ఈ రీతిగా ఆరాధించుకోవడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము వింటున్నాం. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? స్తోత్రం. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? స్తోత్రం. హల్లెలూయా. సరే సరే, స్తోత్రం. దేవునికి మహిమ, దేవునికి ఘనత. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో మన్నాను తినను వారు చనిపోయి, అయితే జీవాహారము నేను, దీన్ని తినువాడైనాడు చనిపోడని దేవుని ఒక వాక్యాన్ని విన్నాం. ఈ దినము ఉమ్మివేసి అనేటువంటి వాక్యాన్ని చూద్దాం. ఉమ్మివేసి, ఉంసి. దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 31వ వాక్యం నుంచి, ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకాపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చారు. అప్పుడు వారు చెవుడు గల నత్తి వారినొక్కరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి చార్చుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేలి పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయా మార్గాలు తిరుగుచూ ఉండగా ఒక ఊరికి వచ్చాడు. ఒక ప్రాంతానికి ఒక ఊరికి వచ్చాడు. వచ్చినప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుంచి 37 వరకు, మార్కు సువార్త 31వ వాక్యం నుంచి 37వ వాక్యం వరకు ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలయ సముద్రమునొద్దకు వచ్చినప్పుడు ఆ సముద్ర తీరమున అనేకులు చేపలు పడుతూ ఉన్నారు. ఆ సముద్ర తీరానికి వచ్చాడు. ఆయన వచ్చి చల్లగాలి, ఎండపూట చల్లగా గాలిక ప్రాంతంలో కూర్చున్నప్పుడు ఒక చెవిటి మూగవాన్ని ఆయన యొద్దకు తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెవిటి మూగవాన్ని ఆయన యొద్దకు తీసుకొచ్చి వాని మీద చెయ్యి ఉంచి బాగు చేయమని వారిని వేడుకున్నారు. ఆయనను వేడుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, వారిని ఆ మందిలో నుంచి పక్కకు తీసుకెళ్ళి ఉమ్మివేసి వాడి చెవులను ముట్టి వాడి నాలుకను ముట్టి బాగు చేసినట్లుగా చూస్తున్నాం. ఆ చెవులలో తన వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని అతనితో చెప్పగా వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. ఎఫతా అనేటువంటి గ్రీకు భాషలో ఆయన మాట్లాడాడు. బైబిల్ మొట్టమొదట గ్రీకు భాషలో రాశారు. గ్రీకు భాష మన ఇంగ్లీష్ భాష, తెలుగు భాష లేనప్పుడు యేసు ప్రభు పుట్టిన కాలంలో గ్రీకు భాష మాట్లాడేవారు. గ్రీకు భాష, ఎబ్రి భాష, గ్రీకు భాష ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు ఉన్న కాలంలో ఇంగ్లీష్ లేదు, అమెరికా లేదు, ఏ దేశాలు కూడా సరిగా లేవు. అయితే ఆ ప్రాంతంలో ఆ సమయంలో అయిన ఎఫతా అని పలకగా దానికి అర్థం ఏంటంటే తెరవబడుమని అర్థము అనేటువంటి మాట ఆయన చెప్పాడు. వెంటనే వాడి చెవులు తెరవబడి వాడు నాలుక సడలి మాట్లాడసాగెను. హల్లెలూయా.
ఉమ్మి వేసి బాగు చేయడం అనేది, లేదా ఆయన ఉమ్మిలో కూడా శక్తి ఉన్నది అని, ఆయన ఉంచి వాడిని బాగు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఉమ్మి వేసి వాని చెవులను బాగు చేశాడు, వాని నాలికను బాగు చేశాడు. హల్లెలూయా. అంటే ఆయన ఉమ్మిలో కూడా శక్తి ఉన్నది. ఎవరైనా ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఉమ్మి వేసి ఆయన బాగు చేసిండని ఎప్పుడైనా విన్నారా? ఇంతకుముందు ఎప్పుడైనా వినలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉమ్మి వేసి వాడిని బాగు చేసిన సంగతి చూస్తున్నాం. మరొక చోట అదే ఉమ్మి వేసినటువంటి మాటలు చూద్దాం. అదే మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వాక్యం. 8వ అధ్యాయం 22వ వాక్యం. అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి, వినాలే, వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుతున్నదా అని వారిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారా నేను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. హల్లెలూయా. ఉమ్మి వేసి చేసినటువంటి గొప్ప కార్యం. ఏ ఉమ్మి వేసి అయితే రోగులను బాగు చేశాడో, ఏ ఉమ్మి వేసి అయితే ఉమ్మి ద్వారా అనేకులను స్వస్థపరిచాడో, ఆయన ముఖం మీద కూడా ఉమ్మి వేయబడింది. హల్లెలూయా. ఎప్పుడు ఆయన ముఖం మీద ఎప్పుడు ఉమ్మిశారు? హల్లెలూయా. స్తోత్రం. బాగా గుర్తుంది. స్తోత్రం. అంటే ఆయనను పట్టుకొని ప్రధాన యాజకుల ఎదుట నిలబెట్టినప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మి వేసిరి అని రాయబడి ఉంది. ఉమ్మి వేసి ఆయన ఏ ఉమ్మి వేసి అయితే రోగులను బాగు చేశాడో, ఆ ఉమ్మి వేయబడినటువంటి వ్యక్తులు బాగైన తర్వాత 26వ వాక్యం. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పిన వాని ఇంటికి వారిని పంపివేసిన తర్వాత యేసు తనతో ఫిలదెల్ఫియా అయిన కైసరుతో చేసిరని గ్రామమునకు బయలుదేరిన. మార్గములో నుండగా నేను ఎవడినని జనులు చెప్పుచున్నారని ఆయన శిష్యులను అడిగాను. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన చేసిన కార్యములను మీరు ఎవరితో చెప్పొద్దు, ఆయన ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. మీరు ఎవరితో చెప్పొద్దు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ మాట చెప్పితే ఆయన ఊరిలోనికి వెళ్ళి అనేకులకు చెప్పాడు అనేటువంటి విషయాన్ని కూడా రాయబడి ఉంది. ఉమ్మి వేసి బాగు చేయడం అనేది, ఉమ్మి వేసి అనేకులను బాగు చేసిన విధానం అనేది బైబిల్లో రాయబడినటువంటి గొప్ప విషయంగా చూస్తున్నాం. ఇదే మాట లూకా సువార్తలో కూడా ఉంటుంది. ఆయన ఉమ్మి వేసి గుడ్డివాడిని బాగు చేసిన తర్వాత, గుడ్డివాడు బాగైన తర్వాత వారిని పిలిపిస్తారు. ఆ గుడ్డివాడిని అనేకులు పెద్దలు, గ్రామ పెద్దలుగా అనబడినటువంటి వారు లేదా నాయకులు అన్నటువంటి వారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి కొందరు వారిని పిలిపించి అడుగుతారు, ఇది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అని వారిని పిలిపించి అడుగుతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాడిని పిలిచి అడుగుతారు. అడిగినప్పుడు వాడి తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, అయ్యా వాడు చిన్నపిల్లగాడు కాదు, వాడు యవనస్తుడే, వయసుకు వచ్చినటువంటి వ్యక్తే, వాడిని అడగండి, వాడు చెప్తాడు. మీరు ఎవరినో అడగని అవసరం లేదు, ఎవరినో సాక్ష్యం పిలవని అవసరం లేదు. మీరు ఎవరినైతే ఏ విషయం అయితే మీరు అడుగుతున్నారో ఆ విషయం వాడిని అడగండి, వాడు చెప్తాడని చెప్పి
వాడి తల్లిదండ్రులు అతనితో ఆ పెద్దలతో చెప్పినప్పుడు వాళ్ళు పిలిపించి అడుగుతారు, మధ్యలోకి పిలిచి, ఒరే నీవు కన్నులు తెరబడి చూస్తున్నావు ఇంత చక్కగా, ఇది నీకు ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, చేసినటువంటి వ్యక్తి ఎవరు అని ఆయన పిలిచి అడుగుతారు. అడిగినప్పుడు వాడు చెప్తాడు ఏమనంటే, అయ్యా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసట, మరి నాకైతే తెలియదు, మా అమ్మ నాయన ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు మరి ఆయన ఉంచి నా చెవులు ముట్టి నా చెవులలో ఏలు పెట్టి నా నాలుకను పట్టుకొని మరి ఆయన నన్ను బాగు చేశాడని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇదేంటి కొత్తగా ఉంది, ఏదో చెట్టు పసరు పోసిండంటే దానికో లెక్క ఉంటుంది, ఏదో మందు పెట్టిండంటే దానికో లెక్క ఉంటుంది, ఏదో చెక్క దంచి పోసిండంటే అదో లెక్క ఉంటుంది. అంటే మనము చేసే మందులకు భిన్నంగా ఉన్నది, మనము చేసే ఆ కార్యాలకు భిన్నంగా ఉన్నది, మనకు తెలిసిన విషయాల కంటే భిన్నంగా ఉన్నది అని చెప్పి ఆ మాట చూస్తూ ఉంటాం. ఇక గుడ్డివాడి దగ్గరికి వస్తే రెండో వ్యక్తిని, ఆ వ్యక్తి గుడ్డివాడిని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన కింద ఉంచి మన్నును బురద చేసి వారి కన్నులకు రాసి, ఒరే నాయన అక్కడ కుంట ఉన్నది, ఆ కుంట్ల కడుక్కో, నీకు బాగైతే అనగానే వెళ్ళి కడుక్కుంటారు. కడుక్కుంటే కొంచెం మస్క కనబడుతున్నారు చెట్ల లెక్క అని అంటాడు. తర్వాత మళ్ళా పిలిచి మళ్ళా కడుక్కోమంటాడు. మళ్ళా కడుక్కున్న తర్వాత వాని కళ్ళు తేటగా కనబడి అందరినీ బాగా చూస్తూ ఉంటాడు. ఈ వ్యక్తిని కూడా పిలిచి అడుగుతారు, హల్లెలూయా, నీవు ఇంతవరకు గుడ్డివాడివి కదరా నాయన, నువ్వు గుడ్డివాడిగా బిచ్చమాడుకొని బతికెట్టుని కదా, మరి నువ్వు ఎలా చూడగలుగుతూ ఉన్నావు, ఇంతటి చక్కగా చూపు నీకు ఎవరిచ్చారు, పలానా చోట్ల పలానా బజార్కు నువ్వు గుడ్డోడిగా కనబడ్డటువంటి వ్యక్తివి, ఇంతలో నేను ఎలా బాగయ్యావని వారిని అడుగుతారు. అడిగినప్పుడు వాడు చెప్తాడు, అయ్యా ఆయన పేరు యేసట, ఆయన దగ్గరికి పోతే నన్ను ఉంచి బురద చేసి నా కళ్ళకు రాయగా నేను బాగుపడ్డా, నాకు చూపు వచ్చిందని చెప్తాడు. ఇలా చేయకూడని పని అంటే సబ్బాతు దినం అనేది ఒకటి ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో. సబ్బాతు దినం అంటే విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినము ఎవడు పని చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తే ఆయన పని ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఆయనను వ్యతిరేకించి ఆయన మీద దురాలోచన, దుర్మార్గపు ఆలోచన కలిగి ఆయనను దొరకబట్టుకొని కొట్టి చంపాలని లేదా ఆయనను చెరసాలలో వేయాలని ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయన ఆ తూరు ప్రాంతము అనే ఆయన మరలా తూరు ప్రాంతమును విడిచి సొదొమ ద్వారా దెకాపోలి ప్రాంతము మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వారినొక్కరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. 31వ వాక్యం 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వాక్యం నుంచి చదువుతూ వస్తున్నాను. అక్కడ ఈ నత్తివాడిని చెవిటివాడిని ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు నత్తెలు చెవిటోళ్ళు లేరా? మన ఊళ్ళోకి ఇద్దరు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ నత్తి చెవిటితనం అనేది వాడి పుట్టుకతో వచ్చిందా, మధ్యలో వచ్చిందా అనేది కాదు, కానీ అది దయ్యము చేసిన కార్యం. హల్లెలూయా. మనకు అవిటితనం రావడానికి లేదా అవుటోడిగా పుట్టడానికి లేదా చెవిటోడిగా పుట్టడానికి లేదా ఎడ్డోడిగా పుట్టడానికి దయ్యము అతని స్వాధీనపరచుకోవడానికి లేదా అతని జీవితము ఇంకా గొప్పగా ఉండకుండా చేయడానికి సాతానుడు చేసే కార్యం. హల్లెలూయా. అవును, ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి లాజరు రోగంతో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి మనిషిని పంపిస్తారు. అక్కలిద్దరు కలిసి, అయ్యా మా తమ్ముడు చచ్చిపోయేటట్టున్నాడు, జర మీరు వచ్చి ముడితే బాగా అవుతాడు నాయన, జర రమ్మని మనిషిని పంపిస్తే యేసు ప్రభు ఏం చేస్తాడు, వెంటనే రావడానికి ఇష్టపడాడు. 4 రోజుల తర్వాత వస్తాడు. 4 రోజుల తర్వాత వస్తే అప్పుడు మార్తమ్మ పోయి యేసు ప్రభు కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు ఆ రోజు వస్తే మా తమ్ముడు బతికేటోడు, వాడు చనిపోయాడు అని చెప్పగానే సరే చనిపోయాడు, వాడిని ఎక్కడ బొందబెట్టిరనంటే పలానా చోట బొందలగడకు పెట్టినామంటే సరే అక్కడికి గోదాం పారని తోలుకొని పోతాడు. అయితే అక్కడ ఈ పెద్ద మనుషులు అనేటోళ్ళు, నాయకులు అనేటోళ్ళు, లీడర్లు అనేటోళ్ళు చాలామంది వస్తారు. రైడ్కి దిమాగ్ ఖరాబ్ అయిందా, 4 రోజులు అయింది బొందబెట్టి, బొందకాడికి పోయి ఏం చేస్తాడు,
పొందకాడికి పోయి ఏం చేస్తాడు? సచ్చినోడు బతికిస్తాడా? ఇది సాధ్యమా? వీడితో అవుతుందా? ఇది చేస్తాడా? చూద్దాం ఏం చేస్తాడు అడిగి పోయి అని చెప్పి అందరు వెనకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. కొంకులు కొరికినాడు కుస పెడతా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మార్త మరియమ్మలు అట్లనే అంటారు, అయ్యా నువ్వు 4 రోజుల ముందు వస్తే మా తమ్ముడు బ్రతికెట్టుడు కదా అని చెప్పి ఆయనతో చెప్పినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఇప్పుడు కూడా బతుకుతాడు మీ తమ్ముడు అని యేసుప్రభు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని మహిమ కొరకు జరగబోతున్న కార్యం. దేవుని మహిమను మీరు చూస్తారు అని రాయబడి ఉంటుంది. దేవుని మహిమను మనం ఎప్పుడు చూస్తాము అని అంటే, చనిపోయిన స్థితిలో కూడా ఆయన బ్రతికించి నిలబెట్టగలడు అనేటువంటి విషయాన్ని. అంటే ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారు? ఆయన మీద విశ్వాసం ఉంచారు. 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన ఎదుటికి రాలేదు, కానీ ఆయన వెనుక నుండి ఆయన శాల్వ కప్పుకుంటారు కదా, ఆ శాల్వను ముట్టిన ఆ చెంగును ముట్టగా ఆమె బాగైంది. అయితే ఆ చెంగును ఆమె ముట్టినప్పుడు ఆయనలో ఉన్న ఆ దైవత్వం అనేటువంటి ప్రభావము ఆమెలోకి వెళ్తుంది. ఆమెలోకి వెళ్ళి ఆమెను బాగు చేస్తుంది. అప్పుడు యేసుప్రభు వెనుకకు తిరిగి ఎవరు నన్ను ముట్టారు అని అడుగుతాడు. హల్లెలూయా. అప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా ఇంతమంది ఉన్నారు, నిన్ను ముట్టింది ఓలా అని చెప్తావు అని చెప్పి వెనుక అడిగి ఆ శిష్యులు చెప్పినప్పుడు ఆమె భయపడుతూ గడగడ వణుకుతూ నిలబడటం చూసి, అమ్మా భయపడకు కుమారి, భయపడకు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిందని యేసు ప్రభువు వారు చెప్తారు. హల్లెలూయా. విశ్వాసంతో 12 ఏళ్ళు అయింది రక్తస్రావం కలిగి, ఆ మందులు ఎన్నో వాడింది, ఎన్నో దవాఖానలు తిరిగింది, ఆస్తి అంతా ఖర్చు పెట్టుకుంది, ఏమి లేని స్థితికి వచ్చింది. అంటే డబ్బు ఉన్నప్పుడు, ఆ పైసలు ఉన్నప్పుడు హాస్పిటల్ తిరిగి దర్గాలు తిరిగి ఎన్నో దవాఖానలు తిరిగి, ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఆ డాక్టర్ మంచోళ్ళని ఆడికి పోయింది, ఈ డాక్టర్ మంచోళ్ళని ఈడికి పోయింది, ఎన్నో దవాఖానలు తిరిగి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఏం లేని స్థితిలో, ఆ కృంగిపోయినటువంటి స్థితిలో, దిక్కులేని స్థితిలో, ఏ ఆధారం లేనటువంటి స్థితిలో ఆయన మాటలు విని అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసముతో ఆయన చెంగు ముట్టగా ఆమె బాగుపడింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలా మంది ఎలా ఉన్నారు అని అంటే, ఎన్నో ప్రాంతాలు తిరిగి ఆ చివరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ దేవుడైతే ముట్టి బాగు చేయాలి అనేటువంటి స్థితిలో కూడా నేను విన్నాను, సాక్ష్యాలు విన్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఊర్లో ఒక ఆమె తన కొడుకు రోగంతో పడినప్పుడు మెదక్ పెద్ద చర్చిలో వేసుకొని పన్నదట వారం రోజులు. మన మెదక్ చర్చిలో పండుకుంటే వారం రోజులు. ఈ మాట దాదాపు 5-6 ఏళ్ల కింద ముచ్చట. ఆమె పండుకున్నప్పుడు ఆ కొడుకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయనతో వీళ్ళు ఏం చేశారు, చర్చికి రావడం మానేసి లోకంలో కలిసిపోయారు. నేను పనికి వెళ్ళినప్పుడు, ఆయా గ్రామాలకు పనికి వెళ్ళినప్పుడు అడుగుతాను, వాళ్ళన్న దేవుని నమ్ముకురాని, అయ్యా మేము కూడా దేవుని నమ్ముకున్నమే, కానీ ఇట్లా నా కొడుకు చచ్చిపోయిండు, దేవుడు నా కొడుకును బతికించలేదు, అందుకే మేము లోకంలో కలిసిపోయినామని చెప్పింది. హల్లెలూయా. నేను అడిగాను, ఎప్పుడు చర్చికి వెళ్ళావు అంటే, ముందు ఆ రోగం రాగానే అలా అడ్డం పడిపోగానే ఆ చర్చికి వెళ్ళావా, లేకపోతే దవాఖానలను తిరిగి అంతా తిరిగి ఇక నువ్వే దిక్కని పోయినావా అని అడిగాను. హల్లెలూయా. లేదయ్యా దవాఖానలు తిరిగినాం, ఎన్నో తిరిగినాం, ఆ డాక్టర్ ఈ డాక్టర్ తిరిగి ఆడిపోయినాం అని చెప్పింది ఆమె. అంటే దేవుని మీద విశ్వాసం లేకుండా దవాఖానల మీద విశ్వాసం పెట్టుకున్నావు. అంటే దవాఖానల మీద విశ్వాసం పెట్టుకోవడం తప్పని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, మొదట దేవుని ఆశ్రయించాలి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు, దేవుని దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు చెవిటి మూగవాణి. ఆ చెవిటి మూగవాణి యేసు ప్రభు దగ్గరికి తోలుకొని వచ్చారు. బేబీ తిరిగి ఉండొచ్చు, చెట్ల మందులు, ఆ చెక్క ఈ చెక్క దంచిపోసుడు, ఎన్నో కథలు పడి ఉండొచ్చు బేబీ. ఎందుకంటే వాడు యవనస్తుడు అయిపోయాడు, వయసుకు వచ్చాడు చిన్నప్పటి నుంచి. అయితే అన్ని తిరిగినప్పటికీ చూద్దాం, ఇదొక్క మనవి, మన ప్రయత్నంగా అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఉమిషి వాని చెవులు, వాని నాలుకను ముట్టి వాని బాగు చేసినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా
మాట్లాడసాగాను. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఉమ్మి వేసి కూడా రోగులను బాగు చేసినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆయన ఏ ప్రయత్నమైతే చేసి బాగు చేశాడో, ఎన్ని విధాలుగా తాను అప్పగించుకొని దేవుని సన్నిధిలో కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడో అదే ఆయనకు కూడా చేయబడింది. అంటే ఏ మంచి చేస్తే అంత చెడుగా ఆయనను చిత్రీకరించారు, ఆయనను వ్యతిరేకించారు, ఆయనను దూషించారు. మేబీ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఆయన పుట్టినప్పుడే 200 ఆ దేశమంతా 2 సంవత్సరాల లోపున్న పిల్లలను చంపబడ్డారు. ఆ దేశమంతా పీనుగా కుప్పగా గంపులేసిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు తూర్పు జ్ఞానులు ఆకాశపు నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చి రాజును అడిగాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఆ యూద రాజును అడిగారు. అడిగినప్పుడు రాజు అన్నాడు, అయ్యా మాకేం తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ శాస్త్రులను వాళ్ళని పిలిపించి పెద్దలు పిలిపించి అడిగారు, అయ్యా అతను పుట్టాడు నిజమే, కానీ ఆయన పుట్టి 2 సంవత్సరాలు అయిందని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ జ్ఞానులతో రాజు ఏమన్నాడు, అయ్యా మీరు వెళ్ళండి, ఆయనను ఆరాధించండి, ఆయనకు మొక్కండి, తిరిగి సమాచారం మాకు తెండి, ఎక్కడ పుట్టాడో మాకు చెప్పండి అని రాజు అడిగాడు. సరే మంచిదని మళ్ళా జ్ఞానులు ఈ రాజు దగ్గరికి వెళ్ళి బయటకు రాగానే మళ్ళా నక్షత్రం కదిలింది. నక్షత్రాన్ని వెంబడిస్తూ యూదయ బెత్లెహేమునకు వెళ్ళి బాలయేసు ప్రభువును దర్శించుకున్నారు. వీరు దర్శించుకోవడానికి వెళ్ళగానే రాజు కుయుక్తి పన్నాడు, 2 సంవత్సరాల లోపు మగ పిల్లలందరినీ చంపాడి అని చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టుకలోనే వ్యతిరేకత స్టార్ట్ అయింది. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యతిరేకత ఎక్కడ ఆగలేదు. దేవునికి మహిమ. అయితే ఎంత పెద్ద వ్యతిరేకత వచ్చినా ఆయన వాటిని ఆపుతూ ఉన్నాడు, దాన్ని తొక్కేస్తూ ఉన్నాడు, ఆయన నిలబడుతూ ఉన్నాడు, కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే మంచి చేయడం ఎవరికి ఇష్టం లేదు, మంచి మార్గం ఎవరికి ఇష్టం లేదు, మంచిగా బ్రతకడం ఎవరికి ఇష్టం లేదు. మంచివాడిని మంచిగా బ్రతకనియదు లోకం. హల్లెలూయా. బ్రతకనియదు. ఎందుకని? నేను తప్పు చేసిన, నువ్వు చిన్న తప్పు చేయి, నేను 12వ అబద్ధాలన్నా నువ్వు ఒక అబద్ధం ఆడ ఏమవుతుంది అనేటోళ్ళు లేరా? ఉన్నారు. ఒక అబద్ధం ఆడితే నీ సొమ్మేమన్నా పోతుందా అనేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు సత్య మార్గాన్ని బోధిస్తూ ఆయన ఉమ్మి వేసి అనేకులను బాగు చేస్తున్నప్పటికీ ఓర్చుకోలేకపోతున్నారు. వాడు మంచిగా అయినందుకు, ఆ కుటుంబం బాగుపడినందుకు ఓర్చుకోలేకపోతున్నారు. ఏ రకంగా వాడు తిండిపోతుగా, తిరుగుబోతుగా, తాగుబోతుగా, ఆ జులాయిగా, ఆ ఇష్టానికి వచ్చినట్టు వాడు తిరిగి ఏ రకంగా బతికినా వాడిని ఓడేది అడగడు. ఆడు బతుకు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, గుణం మార్చుకొని ప్రార్థనా మందిరానికి చర్చికి వస్తే, రేయ్ కొత్తగా చర్చికి పోతున్నావు, ఇక దిగినావా, వాళ్ళ మతంలో దిగినావా, ఆ మతపోలు పట్టుకురా నేను, ఇక మతంలో దిగినావా అని అంటారు. మరి అంతకుముందు వాడిని ఎవడేది అడగడు. హల్లెలూయా. వాడు చెడిపోయినా, వాడు జులాయిగా తిరిగినా, వాడు తిరుగుబోతైనా, వాడు ఇష్టానుసారంగా బతికినప్పుడు వాడిని ఎవడు అడగడు. కానీ వాడు మనిషిగా మారిన తర్వాతే వాడందరూ అడ్డగిస్తూ ఉంటారు. మేము తాగుబోతులమైన పశువుల వల్ల బతుకుతున్నాము, నువ్వు తాగుడు బాలేసి మనిషిగా మారిపోయావు, ఇది నీకు న్యాయం కాదు. నువ్వు మనిషిగా మారి చర్చికి వెళ్ళి మంచిగా బతకడం మాకు ఇష్టం లేదు, నువ్వు మళ్ళీ తిరిగి మా దగ్గరికి రావాలి. మా వల్లే పశువు అయిపోయి మళ్ళీ తాగుబోతు అయిపోయి మా మధ్యలో నువ్వు జీవించాలని అవన్నీ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ హింసకు గురి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. లోక నడవడికి అదే ఉన్నది. కానీ ఇక్కడ ఆయన ఉమ్మి వేసి వాడిని బాగు చేసిన తర్వాత ఆ రెండోవాడు ఆ గుడ్డి వాడిని ఆ చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాడి కన్నుల మీద ఉమ్మి వేసి వాడి మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్టుగా నాకు కనబడుచున్నారా నేను. అంతటా ఆయన మరలా తన చేతులు వాడి కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును
తేటగా చూడగలిగాను. హల్లెలూయా. ఆ కన్నులు ముట్టి ఉమ్మి వేసి వాని కన్నులు ముట్టి బాగు చేసినట్లుగా, ఉమ్మి వేసి వాని చెవులు నాలికను బాగు చేసినట్లుగా వాక్యములో, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఉమ్మి వేసి రోగులను బాగు చేస్తే ఆయనను పట్టుకొని కలువరి శిలువలో అప్పగించే ముందు ఆయన ముఖం మీద కూడా ఉమ్మి వేశారు. హల్లెలూయా. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. అదే ఉమ్మి ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఎవరైతే నులివెచ్చగా ఉంటారో నేను వారిని ఉమ్మి వేస్తానని యేసు ప్రభుల వారు అన్నారు. నులివెచ్చగా, అటు పూర్తిగా హిందువుగానైనా ఉండాలి, ఇటు పూర్తిగా క్రైస్తవుడిగానైనా ఉండాలి. రెండక్కల ఆట ఆడితే ఆయన ఏమన్నాడు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను ఉమ్మి వేస్తున్నాను అన్నాడు. నోటి నుంచి యాక్టు అని ఉమ్మేస్తాను, తర్వాత నువ్వేమవుతావు నాకు తెలియదు అని యేసు ప్రభుల వారు చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఉమ్మిడి గురించి కూడా దేవుడు వాక్యములు ఎందుకు రాశాడు అని అంటే ఆయన చేసిన కార్యం, ఆయన చూపించిన అద్భుత కార్యం మనము తెలుసుకునవలనని ఆ మాటను గ్రంథస్థం చేసి మన ముందు పెట్టాడు. యేసు ప్రభుల వారు ఆ ఏ విధము చేతనైనా మనల్ని బాగు చేయడానికి, మన బ్రతుకులను సరి చేయడానికి, మనల్ని అవయవాలు బాగు చేయడానికి ఆయన అనేక విధాలుగా శ్రమ పడ్డట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేసే కార్యం, ఆయన ఉమ్మి వేసి వాడి చెవులు ముట్టాడు, వాడి నోరును, నాలికను ముట్టాడు, బాగు చేశాడు. ఇక్కడ గుడ్డివాడి కన్నుల మీద ఉమ్మి వేసి వాడి కన్నులను ముట్టి బాగు చేశాడు. ఇంకా మనం ఏదైనా అలాంటి గుడ్డితనంలో ఉంటే, అలాంటి చెవిటితనంలో ఉంటే, అలాంటి అవిటితనంలో మనం ఉంటే దేవుడు వాటి నుంచి విడిపించాలని ప్రార్థన చేద్దాం. అలాంటి గుడ్డితనంలో నుంచి నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. అలాంటి చెవిటితనంలో నుంచి నన్ను విడిపించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. అలాంటి మూగతత్వం నాలో ఏదైనా ఉందేమో దాని నుంచి విడిపించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. కనుక దేవుడు ఆయన ఉమ్మి వేసి వాడి చెవులు వినేటట్టుగా చేశాడు, వాడు మాట్లాడేటట్టుగా చేశాడు, ఇంకో వ్యక్తి చూపు పొందుకునేటట్టుగా చేశాడు. అంటే మనలో ఉన్న అవయవాలను ఆయన ఉమ్మి ద్వారా కూడా బాగు చేయగలడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ దినాన ఈ పూట మనతో మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా. కనుక ఆ మాట విన్నటువంటి మనము అలాంటి నమ్మకంగా విశ్వాసమును ఆయన మీద ఉంచుకొని ఆయన మాట ప్రకారం మనం బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఇట్టి గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కానుకలు సమర్పించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం.